జై శ్రీరామ్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు న్యూస్ అఖండ నేను మీ కస్తూరి శ్రీధర్ మిత్రులారా ఈ న్యూస్ చూడండి ఒకసారి ఇంతవరకు మనకు తెలియనటువంటి ఒక అతి పెద్ద రహస్యాన్ని మన మోడీ గారు అయితే బయటపెట్టారు ఎందుకో ఆ రహస్యం ఏంటో ఈ న్యూస్ ద్వారా చెప్పే ప్రయత్నం చేస్తా ఓకేనా నిజంగా ఇది చాలా అంటే చాలా బాధాకరమైనటువంటి విషయం ఇంతకు ముందున్నటువంటి పాలకులు చేసిన ఘన కార్యాల గురించి తెలుసుకుంటా ఉంటే ప్రాణం పోతున్నట్టున్నదన్నమాట సరే అవినీతి చేసినా స్కాములు చేసినా డబ్బులు దొబ్బితిన్నా కూడా దేశానికి ప్రజలకు అంతో ఎంతో మంచి చేయాలి కదా అవునా కదా కనీసం ప్రజల గురించి ఆలోచన అయినా చేయాలి కానీ కమిషన్ల కోసం దేశం మొత్తాన్ని కూడా విదేశాలకు దొబ్బబెట్టే దౌర్భాగ్యపు ముండాకుడుకులు మన దేశంలో పుష్కలంగా ఉండారు నేను ఖచ్చితంగా చెబుతున్నా బీజేపీ లాంటి మరో 3-4 పార్టీలు మాత్రమే మన దేశ అభివృద్ధిని దేశ ప్రజల యోగక్షేమాలను కోరుకుంటున్నాయి మిగిలిన అన్ని పార్టీలు కూడా అధికారం కులం కుటుంబ రాజకీయాలు డబ్బు వీటి కోసం మాత్రమే పనిచేస్తున్నాయి నేనేదో అన్యాయాన్ని కాదు ఒకసారి గుండె మీద చేసుకొని మీరు కూడా ఆలోచించండి మీకే అర్థమవుతుంది ఇకపోతే డొనాల్డ్ ట్రంప్ మొన్ననే ఒక బాంబు ఒకటి పేల్చాడు అమెరికాలో ఉద్యోగాలు వెలగబెట్టాలంటే H-1B వీసాలకు $1,00,000 రుసుమును కట్టాల్సిందేనని చెప్పేసి ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ని అయితే పాస్ చేశాడు అంటే అమెరికాలో ఉద్యోగం చేయాలనుకునే వాళ్ళు 88 లక్షల రూపాయలు అమెరికా ప్రభుత్వానికి చెల్లించాలన్నమాట నిజానికి డొనాల్డ్ ట్రంప్ తీసుకొచ్చేటువంటి ఈ విధానం మూలంగా ఎక్కువగా నష్టపోయేది మన భారతీయులే ఎందుకంటే ప్రపంచ దేశాలన్నింటిలోనూ అమెరికాలో ఉద్యోగాలు చేయాలని చెప్పేసి ఒక పిచ్చి మన దేశస్తులకే ఎక్కువగా ఉండదన్నమాట అదేందో మరి అమెరికా 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 అని చెప్పి చచ్చిపోతూ ఉంటారు ఏడుండేవాళ్ళేమో కనీసం వాళ్ళ బెడ్లో ఫోన్లు చేసినా చేయకపోయినా కూడా మా వాడు అమెరికాలో ఉన్నాడు మా వాడికి అమెరికాలో ఉద్యోగం ఆయన ఏమైనా చేస్తా ఉండి ఆయనకి ఎంతైనా రాని ఆయన పాకి పని చేస్తా ఉన్నా కూడా మా అబ్బాయి అమెరికాలో ఉన్నాడు ఇది ఒక బిల్డప్ అనమాట మీరు చూసారో లేదో ఈ మధ్య ఒక వారం రోజులుగా వరుసగా మన వాళ్ళని ఒక 4 చంపేశారు వాళ్ళు ఇది కాల్చేసి కావచ్చు తల నరికేసి కావచ్చు ఏదో ఒక రకంగా ఏం అమెరికా అయ్యా స్వామి అదొక దేశము దానికి పోవాలని చెప్పేసి ఎందుకు అంత ఆరాటం నాకైతే అర్థం కావడంలే నిజంగా ఇది మనం సిగ్గుపడాల్సినటువంటి విషయం అవునా కాదా కష్టపడితే మన దేశంలోనే ఉద్యోగాలు దొరుకుతాయి అసలు నన్ను అడిగితే అమెరికా వెళ్ళి ఉద్యోగాలు చేసే బదులుగా ఆ డబ్బుతో మన దేశంలోనే చిన్న వ్యాపారం చేసుకోవచ్చు లేదా కుటీర పరిశ్రమలు స్థాపించవచ్చు చూడండి ఇప్పుడు ఇంచుమించుకు ఇప్పుడు $1,00,000 అంటే 85 లక్షలు అంటే అటు ఇటుగా ₹1,00,00,000 పెట్టిన వీడి వ్యాపారం చేసి 10 మందికి నువ్వు ఉపాధి కల్పించవచ్చు నువ్వు ఆడిపి ఒకటి కింద పని చేయాలా వాడు నిన్ను కాలుచాడో తెలియదు నిన్ను నరుకుతాడో తెలియదు నిన్ను ఏం చేస్తాడో తెలియదు నీకు అవసరం అదంతా కూడా ఏదో చదువుకుని ఉంటావు నీకున్నటువంటి సామర్థ్యంతో నీకున్నటువంటి తెలివితేటలతో నువ్వు ఒక చిన్న పరిశ్రమను ఒక దాన్ని స్థాపించి నువ్వు 10 మందికి ఉద్యోగాలు ఇయ్యి కాదు అప్పుడు మన దేశంలో ఇంకా ఉపాధి పెరుగుతుంది కదా నిరుద్యోగం అనేది తగ్గుతుంది కదా ఏంది ఇదంతా కూడా ఈ పిచ్చి పిచ్చి ఆలోచనలు మీరు పోయి మీ మేధస్సునంతా కూడా ఆ దేశాలకు ఉపయోగపెట్టి ఆ దేశాలను అభివృద్ధి చేసి ఏంది పైగా ఏంటంటే మీకు అక్కడ కనీసం భద్రత కూడా ఏం చెప్పాలి ఇంకా ఏం మాట్లాడాలా మన కాళ్ళపైన మనం నిలబడొచ్చు ఏది మీరు గనక మన దేశంలో ఉండి మీ శక్తికి తగ్గట్టు మీ సామర్థ్యానికి తగినట్టు మీరు ఏదైనా పని చేస్తే పరిశ్రమ స్థాపిస్తే కానీ మన వాళ్ళకు మాత్రం అమెరికా పిచ్చి బాగా అంటుకునేదన్నమాట సరే డొనాల్డ్ ట్రంప్ తీసుకున్నటువంటి ఈ నిర్ణయంతో ప్రధాని నరేంద్ర మోడీ గారు కొంత బాధపడినారు ఆయన మాటల్లో ఆయన ముఖ కవళికల్లో ఆ విషయం స్పష్టంగా తెలిసిపోతుంది ఇక ఈ విషయం గురించి ప్రధాని మోడీ గారు మాట్లాడుతా నిజానికి మనది సుసంపన్నమైనటువంటి దేశం మన దేశంలో అన్ని రకాల వనరులు పుష్కలంగా ఉన్నాయి ప్రస్తుతం మన భారత వృద్ధి రేటు 7% పైగానే ఉన్నది మన దేశ ఆర్థిక వ్యవస్థ $4 ట్రిలియన్ అయితే దాటిపోయింది ప్రస్తుతం మన దేశంలో అవకాశాలన్నీ కూడా పుష్కలంగా లభిస్తున్నాయి ప్రపంచ దేశాలన్నీ కూడా మన దేశం వైపుకు చూస్తున్నాయి అలాంటప్పుడు మన శక్తిని మన తెలివితేటలను మన సామర్థ్యాన్ని స్వదేశం కోసం ఉపయోగించండి అందులో మీకు ఖచ్చితంగా సంతృప్తి కూడా దొరుకుతుంది సంతృప్తి కూడా దొరుకుతుంది మనం ఎప్పుడు విదేశాలకు బానిసలం కాకూడదు మన దేశానికి ప్రధాన శత్రువులు ఎవరు కూడా లేరు విదేశాలపైన ఆధారపడమే మన ప్రధాన శత్రువు అని చెప్పేసి నరేంద్ర మోడీ గారు ఉన్నట్టు కొండ బదలు కొట్టి పారిదొబ్బినాడు నేడు మనం విశ్వబంధు స్ఫూర్తితో ముందుకైతే సాగుతున్నాం కానీ అనేక విషయాలలో ఇతర దేశాలపైన ఆధారపడుతున్నాం దీన్ని మనమైతే ఖచ్చితంగా ఓడించాలా అంటే మన సామర్థ్యాన్ని మన దేశంలోనే నిరూపించుకోవాలి విదేశాలపైన ఎక్కువగా ఆధారపడితే దేశ అభివృద్ధి అనేది విఫలమైపోతుంది అసలు మనకి ఏమి తక్కువ అని చెప్పేసి ఇతర దేశాలకు పోవాలా వాళ్ళ దయా దాక్షిణ్యాలపైన ఆధారపడి బతకాలా మనకంటూ ఒక దేశం ఉండాలి మనకు సంస్కృతి సాంప్రదాయాలు ఉన్నాయి మనకంటూ గౌరవ మర్యాదలు ఉన్నాయి మన దగ్గర కూడా డబ్బు ఉండాలి కానీ ఇప్పుడు కావాల్సిందల్లా
ఆత్మనిర్భర్ భారత్ మాత్రమే. నేనేమి ఈ ఆత్మనిర్భర్ భారత్ను సరదాగానో లేకపోతే టైంపాస్కో నేను ప్రారంభించాల. మనం మనలాగానే అభివృద్ధి చెందాల్సిన సమయం అయితే ఆసనం అయిపోయింది. ఇక్కడ మీకు ఒక ఉదాహరణ చెప్తా. మనం అనేక వ్యవస్థలను మన చేతులారా వదులుకున్నాం. వాటిలో ఒకటి షిప్పింగ్. పూర్వకాలం నుంచి 5 దశాబ్దాల క్రితం వరకు భారతదేశంలోనే మనం స్వయంగా మన నౌకలను అయితే తయారు చేసుకునేవాళ్ళం. మనం తయారు చేసుకున్నటువంటి నౌకలలోనే మన ఉత్పత్తులను విదేశాలకు ఎగుమతులు అదేవిధంగా దిగుమతులు అయితే చేసేవాళ్ళం. కానీ గత 50 సంవత్సరాల నుంచి మన దేశంలో ఈ నౌకా నిర్మాణం అనేది జరగల. కార్గో నౌకల నిర్మాణాన్ని అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా మూలన పడేసింది. వాటికి బదులుగా విదేశీ కార్గో నౌకలను అద్దెకి తీసుకోవడం ప్రారంభించింది. ఏమి కర్మో ఏమి దౌర్భాగ్యమో చూడండి. ఏం మాట్లాడతాం. ఇక్కడ ఒక విషయం ఏంటంటే మీకు కూడా తెలిసి ఉంటుంది. ఇప్పుడు కాదు, పూర్వంలో మన రాజుల కాలం నుంచి ఇప్పుడు ఈ ఓడలు తయారు చేయడము అదేవిధంగా విదేశాలకు వెళ్ళడం ఈ ఎగుమతులు దిగుమతులు అనేవి ఇప్పుడు కాదు ఎప్పటించో జరుగుతున్నాయి. దాన్ని అంతా కూడా పక్కన పెట్టి విదేశాల దగ్గర పోయి ఈ కార్గో నౌకలను అద్దెకి తెచ్చుకోవడం ఏందియా? ఏంది ఇదంతా? ఈ దారుణం ఈ దరిద్రం ఏంది అంటాలే. దీని మూలంగా మన భారతదేశం కార్గో నౌకలను తయారు చేసే సామర్థ్యం అయితే కోల్పోయింది. వాటికి సంబంధించినటువంటి టెక్నాలజీ మన దగ్గర అందుబాటులో లేకుండా పోయింది. పైగా ఏంటంటే ఇప్పుడు మనం మన దేశ ఎగుమతులు దిగుమతుల కోసం విదేశీ నౌకలపైన ఆధారపడాల్సి వస్తుంది. దీని మూలంగా మన దేశం ప్రతి సంవత్సరం కూడా ఈ విదేశీ షిప్పింగ్ సంస్థలకు అక్షరాల 6 లక్షల కోట్ల రూపాయలు చెల్లించాల్సి వస్తుంది. ఎవరి వల్ల? ఎవరు తప్పిదం వల్ల? కాంగ్రెస్ పార్టీ తప్పిదం వల్ల. ఆ డబ్బే మన దగ్గర కనుక ఉంటే మనం ఎన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేయొచ్చో ఒకసారి మీరే ఆలోచించండి. ఏది ఏమైనా సరే ఇక నుంచి ఆ నష్టాన్ని అయితే మనం భర్తీ చేసుకోవాలి. ఆత్మనిర్భర్ భారత్లోనే మనం అన్ని ఉత్పత్తులను కూడా తయారు చేసుకొని తీరాల్సిందే అంటూ మన ప్రధాని మోడీ గారు తన మనసులోని బాధను అలాగే ఈ కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి నిర్లక్ష్యాన్ని బయటపెట్టారు. ఆత్మనిర్భర్ భారత్ యొక్క ఆవశ్యకతను కూడా ఆయన ప్రతి ఒక్కరికి అర్థమయ్యేటట్టు చెప్పారనమాట. అది విషయం. చూద్దాం ఏం జరుగుతుందో. ఇంకా ఒకటి, మనం మన దేశాన్ని ప్రేమిస్తున్నామంటే ప్రేమిస్తున్నామని కాదు, నువ్వు నీ దేశానికి ఉపయోగపడాలా. నువ్వు నీ దేశానికి ఎంతగా ఉపయోగపడితే మన దేశం అంతగా అభివృద్ధి చెందుతుంది. అది ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకుంటే భవిష్యత్తు బాగుంటుంది. అది విషయం. అయితే మిత్రులారా, ఈ న్యూస్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఈ న్యూస్ నలుగురికి షేర్ చేయండి. అలాగే ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క అమూల్యమైనటువంటి అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇంకో విషయం ఏంటంటే ఇంతవరకు మీరు గనక మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి ప్లీజ్. జై శ్రీరామ్, జై హింద్.